మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం చిరమణ గ్రామంలోని ఓ పురాతన ఆలయంలో గుప్త నిధుల కోసం దుండగులు ప్రయత్నించారు. అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో గ్రామ మధ్యలో ఉన్న శ్రీ చంద్రమౌళీశ్వర ఆలయం తాళాలు పగలగొట్టి గర్భగుడిలోకి ప్రవేశించారు. గర్భగుడిలోని ఓ బండరాయి కింద గుప్త నిధులు ఉన్నాయనే అనుమానంతో రాయిని తొలగించేందుకు యత్నించారు. అయితే రాయి కదలకపోవడంతో ఆలయంలో ఉన్న సీసీ కెమెరాలు, హార్డ్ డిస్క్లను దొంగలు తమతో తీసుకెళ్లిపోయారు. ఉదయం ఆలయానికి వచ్చిన పూజారి చోరీ జరిగినట్లు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆలయంలోని ఆభరణాలు తీసుకెళ్లకుండా వెళ్లడంతో ఇది గుప్త నిధుల దొంగల పని అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. మార్నింగ్ 6 గంటలకి దేవస్థానంలో పూజల నిమిత్తం దేవాలయంలోకి వచ్చేసరికి దేవస్థానంలో తలుపులు పగలగొట్టేస్తున్నాయి సార్, తాళాలు. వెంబటే నేను ఎస్ఐ గారికి, మాకు టెంపుల్ కార్యనిర్వాహకులు నరసింహారెడ్డి గారికి తెలియపరిచాను. సిఐ గారు, ఎస్ఐ గారు వచ్చి చూస్తున్నారు. దేవస్థానంలో ఆభరణాలు, విగ్రహాలు ఏం పోలేదు. పురాతనంగా ఒక రాయిని బయటికి తీసేదానికి ప్రయత్నం చేశారు. ఆ రాయి రాలేదు. అంతవరకే జరిగింది. అమ్మవారి దేవస్థానాలు తలుపులు ఓపెన్ చేయలేదు. స్వామి గుడిలో కూడా ఎలాంటి వస్తువులు పోలేదు. విగ్రహాలన్నీ ఎక్కడే ఉన్నాయి. సీసీ కెమెరాలు ఉన్నాయి కదా సార్? సీసీ కెమెరాలు ఉన్నాయి. ఆ సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారు. ఆ సీసీ కెమెరాలకు సంబంధించిన బాక్స్ను కూడా లేపుకొని వెళ్ళిపోయినారు. ఇంతవరకే జరిగింది. తర్వాత అందరికీ ఫోన్లు చేసి చెప్పి సార్ గారికి, ఎస్ఐ గారికి, ఈఓ గారికి, నరసింహారెడ్డి గారికి అందరికీ తెలియపరిచాము. ఇంతవరకు అయితే అందరూ వచ్చి చూస్తున్నారు. ఇప్పుడే మా సిఐ గారు కూడా వచ్చారు. ఏఎస్పేట మండలం చిరమణ గ్రామంలో రాత్రి శివాలయంలో దొంగలు పడ్డారని మాకు ఫోన్ వచ్చింది. మేము ఇమీడియట్గా ఇక్కడికి వచ్చాము. ఇక్కడ విచారిస్తే ఏదో గుప్త నిధుల కోసం వచ్చినట్టు ఉంది. ఏ వస్తువులు అయితే పోలేదు. క్లూస్ టీమ్ కూడా వస్తూ ఉంది. క్లూస్ టీమ్ కూడా విచారించి మేము ఈ యొక్క కేసుని ఛేదిస్తాము. అట్లాగే రాత్రి కూడా ఈ 11:30 టైంలో మా పీటీ కానిస్టేబుల్ కూడా ఇక్కడికి వచ్చారు. ఇది 11:30 తర్వాత జరిగినట్టుంది. ఇది విచారించి ఈ కేసుని ఛేదిస్తామని. తాళం బాగా కొట్టారు, సీసీ కెమెరాలు ఎత్తుకోవాలి సార్. ఇక్కడ అది పోయింది అంటే వస్తువులు అయితే ఏమీ పోలేదు. తాళం పగలగొట్టి దాంట్లో ఏదో రాయి కోసం రాయి కలిగించారు. ఆ రాయి లోపల ఏదో గుప్త నిధులు ఉన్నాయనేది వాళ్ళ యొక్క ఆలోచన. అక్కడ సీసీ కెమెరాలు ఉంటే ఆ సీసీ కెమెరాలు కూడా 2 సీసీ కెమెరాలు తీసుకెళ్లారు. దీన్ని కూడా విచారించి మేము కేసు రిజిస్టర్ చేసి ఛేదిస్తామని తెలియజేస్తాము. మార్నింగ్